వన్స్ అగైన్ వెల్కమ్ టు ప్రణయ్ సీటెడ్ క్లాసెస్. ఓకే, మన లాస్ట్ సెక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నామండి? దాని ప్యాటర్న్ ఏంటిది, సీటెడ్ ఓవర్వ్యూ ఏంటో మనం చూసాం కదా. ఈ రోజు మనం వచ్చేసి సిలబస్ చూద్దాం. ఓకేనా, అంటే దీంట్లో స్పెసిఫిక్ ఏంటిదంటే సిడిపి సిలబస్ చూద్దామండి. ఓకేనా, దాని పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, దానిలో మనం ఏమేమి మాట్లాడుకుంటాం, దాని డీటెయిల్ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు టాపిక్ ఏంటిదండి? సీటెడ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సిడిపి సిలబస్ అండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి సిడిపి పేపర్ ఉంది చూసారా? సిడిపి పేపర్ మర్చిపోకండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి కామన్ ఉంటుంది. ఓకే, జస్ట్ స్లైట్లీ చేంజెస్ ఉంటుంది అంటే క్వశ్చనింగ్ లో డెప్త్నెస్ చేంజెస్ ఉంటుంది అంతే. పేపర్ 1 వాళ్ళకి డెప్త్నెస్ కొద్దిగా తక్కువ ఉంటుంది, పేపర్ 2 వాళ్ళకి డెప్త్నెస్ ఎక్కువ ఉంటుంది అంతే, చేంజెస్ ఏమి ఉండదండి. ఓకే, సిలబస్ చూద్దామండి. సిలబస్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ. ఓకే, పెడగాలజీలో వీళ్ళు ఇచ్చారు, ఎవరు? సీటెడ్ వాళ్ళు సపరేట్గా ఈ సిలబస్ మెన్షన్ చేశారు. దాన్ని మనం తెలుగులో కూడా చూద్దాం. ఓకేనా అండి? చలో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ ఏంటిదంటే వీళ్ళు 3 టైప్స్ 3 పార్ట్స్గా ఇచ్చారండి సిలబస్ మొత్తం. 3 పార్ట్స్ ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటిది? చైల్డ్ డెవలప్మెంట్, బాలల వికాసం. ఓకేనా అండి? బాలల వికాసం దీంట్లోకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 15 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బి పార్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ విత్ స్పెషల్ నీడ్స్. ఏంటి తెలుగులో ఏంటిదంటే సమ్మిళిత విద్యా భావన మరియు ప్రత్యేక అవసరాల గల వారిని అర్థం చేసుకోవడం. ఓకేనా, ఇందులోకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 5 మార్క్స్. ఓకే, నెక్స్ట్ పార్ట్ సి చూద్దాం. పార్ట్ సిలో లెర్నింగ్ అండ్ పెడగాలజీ అంటే ఏంటంటే తెలుగులో ఏంటిది? అభ్యాసన మరియు బోధన శాస్త్రం. దీనిలోకి 2 మార్క్స్ వస్తున్నాయండి, 10 మార్క్స్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఏంటిదంటే ఒక్కొక్క పార్ట్ లో దాంట్లో ఏమేమి సబ్ డివిజన్స్ ఉన్నాయి, దాని ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటిది? మన పార్ట్ ఏ గురించి మాట్లాడదాం. చలో, పార్ట్ ఏ ఏంటిదండి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. తెలుగులో ఏంటండి? బాలల వికాసం మరియు బోధన శాస్త్రం. ఓకేనా అండి? దీనిలోకి 2 మార్క్స్ అని చెప్పాను నేను యాక్చువల్గా 15 మార్క్స్. ఓకే, దీంట్లో ఇవన్నీ ఏంటి అంటే దీంట్లో ఉండే టాపిక్స్ అన్నమాట. ఈ టాపిక్స్ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చి ఏంటిది? కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. తెలుగులో ఏంటంటే వికాస భావన మరియు అభ్యాసనంతో దాని సంబంధం. అంటే దీంట్లో ఏముంటాయి అంటే టాపిక్స్ ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏంటిది, దాని డీటెయిల్ వస్తాయన్నమాట. ఇంకా డెప్త్గా అంటే దీంట్లో గ్రోత్ అంటే ఏంటిది, మెచ్యూరిటీ అంటే ఏంటిది, ఇన్ డీటెయిల్గా దీంట్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ అంటే ఏంటిది కూడా వస్తాయండి. లెర్నింగ్ అంటే ఏంటిది, లెర్నింగ్ కు డెవలప్మెంట్కి లింకేజ్ ఏముంది, దాని రిలేషన్ ఏంటిది, దాని గురించి దీంట్లో వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిది? ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఏంటిది? పిల్లల వికాస సూత్రాలు. మనకి వికాస సూత్రాలు అంటే మనకి అది ఐడియా ఉందండి. వికాస సూత్రాలు అంటే ఏంటిది? ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూయస్, ఇలా చాలా కొన్ని ఉంటాయి. ఒక 10 వరకు అప్రాక్స్ 10 వరకు ఉంటాయండి. దాని గురించి డిస్కషన్ వస్తుంది అన్నమాట దీంట్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిది? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటిదంటే వారసత్వ మరియు పర్యావరణ ప్రభావం. అంటే పిల్లలకి, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, హెరిడిటీ ఎట్లా పడుతుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతని సరౌండింగ్ కూడా ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది, అతని డెవలప్మెంట్ లో ఎలాంటి కీ రోల్ చేస్తుంది అని చెప్పేసి దీంట్లో వస్తుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏంటిది? సోషలైజేషన్ ప్రాసెసెస్, సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్, టీచర్, పేరెంట్స్, పేర్స్. ఓకే, దీంట్లో ఏంటిదండి? సాంఘికీకరణ అన్నమాట. సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే సాంఘికీకరణ ఏది ఉంది కదండి మనకి, సోషలైజేషన్. ఓకేనా, దీంట్లో ఏమొస్తుందంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మీకు ఇది ఐడియా ఉంది కదా, ప్రైమరీ అండ్ సెకండరీ అనేసి అని. ప్రైమరీలో ఎవరెవరు వస్తారు? పేరెంట్స్. ఓకే, సెకండరీలో ఎవరు వస్తారు? మన రిలేటివ్స్ కానీ మన రిలేటివ్స్ లేకపోతే మన ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదండి. దాని గురించి డిస్కషన్ ఉంటుందండి దీంట్లో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది మనకి అందరికి తెలిసిందే, ఇది ద మోస్ట్ ఫేమస్ థీరీస్ అన్నమాట. ఏంటిది? పియాజే, కోల్బర్గ్ అండ్ వైగోస్కీ గురించి వస్తుంది దీంట్లో. ఓకే, అండ్ ఇంకోటి దీంట్లో పర్స్పెక్టివ్స్, అంటే వాళ్ళు ఏమనుకున్నారు దాని డీటెయిల్ వస్తాయి అన్నమాట దీంట్లో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దీంట్లో ఏంటిదంటే ఇప్పుడు యాక్చువల్గా కాన్సెప్ట్స్ ఆఫ్
చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అంటే తెలుగులో ఏంటి అంటే ఇది బాలల కేంద్రీకృత మరియు ప్రగతిశీల విద్య యొక్క భావనలు. దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన సీటెడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తుందండి పక్క. ఇంకా మెయిన్లీ ఏంటంటే ఇది దీంట్లోకి వెళ్ళి పక్కా వస్తుందండి క్వశ్చన్. మినిమం 1 or 2 పక్కా వస్తాయి ఇందులోకి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిది? క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. తెలుగులో ఏంటిదండి? మేధస్సు నిర్మాణంపై విమర్శనాత్మక దృక్పథం. అంటే దీంట్లో ఏమొస్తుంది అంటే ఇంటెలిజెన్స్ గురించి వస్తుందండి. మల్టీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది, దీనిలో కొన్ని వస్తాయి అన్నమాట. ఐక్యూ అంటే ఏంటిది, దాని గురించి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? బహుముఖ మేధస్సు. ఓకేనా? అంటే మల్టీ, మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. లాంగ్వేజ్ అండ్ థాట్స్ అంటే ఏంటిదండి? భాష మరియు ఆలోచన. దీంట్లో కూడా టాపిక్స్ ఉంటాయి, ఇంకా సచిన్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇందులో ఏంటిదండి? జెండర్ యాజ్ ఏ సోషల్ కన్స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ బయాస్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్. తెలుగులో ఏంటిదండి? సామాజిక నిర్మాణం వలె లింగం, లింగ పాత్రలు, లింగ పక్షపాతం మరియు విద్యా పద్ధతులు. దీంట్లో ఏమొస్తాయి అంటే టాపిక్స్ మీరు చూడంతో అర్థమవుతుంది అనుకుంటున్నా. జెండర్ రోల్ అంటే ఏంటో ఐడియా ఉంది మనకి, జెండర్ బయాస్. ఓకేనా? దీని గురించి దీనిలో డీటెయిల్ వస్తారన్నమాట. ఓకే, ఇండివిజువల్ డిఫరెన్స్ అమాంగ్ లెర్నర్స్, అండర్స్టాండింగ్ డిఫరెన్స్ బేస్డ్ ఆన్ డైవర్సిటీ ఆఫ్ లాంగ్వేజ్, క్యాస్ట్, జెండర్, కమ్యూనిటీ, రిలీజియన్ ఎక్సెట్రా. దీని వస్తే తెలుగులో చూద్దాం చూడండి, మనకు క్లారిటీ వస్తుంది. అభ్యాసకుల మధ్య వ్యక్తిగత భేదాలు, భాష, కులం, లింగం, సమాజం, మతం మొదలైన వైవిధ్యాల ఆధారంగా భేదాలను అర్థం చేసుకోవడం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాసులో డిఫరెంట్ పీపుల్స్ వస్తారు, అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ వస్తారు. ఒకటే ఏరియా నుంచి రారండి. కొంతమంది రిలీజియన్ వేరే ఉండవచ్చు, కొంత క్యాస్ట్ వేరే ఉండవచ్చు, డిఫరెంట్ వస్తారు. వాళ్ళందరినీ అర్థం చేసుకొని ఎట్లా చెప్తాం మనం, వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేసుకుంటాం, మన సైడ్ ఎట్లా తిప్పించుకుంటాం అని ఒక దీని నుంచి టాపిక్స్ ఉంటాయి అన్నమాట. దాని గురించి డిస్కషన్ చేసుకోవచ్చు. అవి దాని గురించి వస్తాయి అన్నమాట దీంట్లో. ఓకేనా? అంటే నెక్స్ట్ చూద్దాం. డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఓకేనా? స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీసెస్ అన్నమాట. ఇందులో ఏముంటుందండి? అసెస్మెంట్ అంటే మీకు తెలిసిందిగా, అసెస్మెంట్ గురించి వస్తుంది, ఎవాల్యుయేషన్ గురించి వస్తుంది. ఓకే, సిసిఈ మోడల్ మనకు ఐడియా ఉంది, సిసిఈ గురించి వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏముంది? స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, దీని గురించి వస్తుంది అన్నమాట దీంట్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫార్ములేటింగ్ అప్రోప్రియేట్ క్వశ్చన్స్ ఫర్ అసైనింగ్ రెడీనెస్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్, ఫర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఫర్ అసైనింగ్ లెర్నర్ అచీవ్మెంట్స్. దీంట్లో ఏమొస్తుంది అంటే, ఇప్పుడు దీంట్లో ఏమేమి వస్తుందంటే ఎన్హాన్సింగ్ అంటే పిల్లవాడిని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి. దాంట్లో ఏమేమి వస్తాయంటే, ఇప్పుడు మన ఎగ్జామ్స్ పెడతాం చూసారా, ఎగ్జామ్స్ కూడా పెడతాం కదా, దాంట్లో దాని రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇప్పుడు ఏంటిదంటే పిల్లవాడికి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి ఏం చెప్తామండి, మన ఎస్ఐ రాయమని చెప్పాం కదండి. అతనికి ఏంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అలా చెప్తాం. అట్లా దాని మీద బేస్డ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. లాంగ్ క్వశ్చన్ అంటే ఏంటిది, షార్ట్ క్వశ్చన్ అంటే ఏంటిది, దాని రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకేనా అండి? చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటిదండి, చేద్దాం. నెక్స్ట్ వన్ పార్ట్ బి. పార్ట్ బి చూద్దాం. పార్ట్ బిలో ఏంటిది? కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే, తెలుగులో చూద్దాం. సమ్మిళిత విద్యా భావన మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అర్థం చేసుకోవడం. దీని నుంచి 2 మార్క్స్ వస్తున్నాయండి, 5 మార్క్స్. ఓకేనా? చలో ఇక్కడ దీనిలో సబ్ టాపిక్స్ చూద్దాం. ఏంటిది? అడ్రస్సింగ్ లెర్నర్స్ ఫర్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్ అండ్ డిప్రేవ్డ్. ఓకేనా? తెలుగులో చూద్దాం చూడండి. నిరుపేద మరియు వెనుకబడిన వర్గాల సహా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన అభ్యాసకులను ఉద్దేశించి. అంటే దీంట్లో ఏమని వస్తుంది అంటే, ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకోండి, కొంతమంది లో బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, హై బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది వస్తారు,
మనం క్లాస్ రూమ్ ఉంది అంటే అందరిని ఒకలాగా ట్రీట్ చేయాలండి. దాని రిలేటెడ్ టాపిక్స్ వస్తాయన్నమాట. ఇది చాలా సింపుల్ టాపిక్స్, ఇవి మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఓన్గా కూడా మీరు ఈ టాపిక్ నేర్చుకోవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిదండి, అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఇంపైర్మెంట్ అండ్ ఎక్సెట్రా. దీంట్లో ఏమొస్తుంది అంటే పిల్లవారు ఉంటారు చూసారా, పిల్లలు ఇప్పుడు స్పెషల్ చైల్డ్స్ ఉంటారు కదండి, వాళ్ళని మనం కంఫర్ట్ చేసుకోవడం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్లో అందరూ ఒకలా ఉండేసి ఒక పర్సన్ డిఫరెంట్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ డిఫరెంట్ ఉన్నాడు అనుకోండి, అతన్ని అందరిలాగా అప్రోచ్ కాలేము మనం. దాని రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి అన్నమాట, దీనిలో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, అడ్రస్సింగ్ ద టాలెంటెడ్, క్రియేటివ్, స్పెషల్లీ ఎబుల్ లెర్నర్స్. అంటే తెలుగులో చూద్దామా, ప్రతిభావంతులైన, సృజనాత్మక, ప్రత్యేక సామర్థ్యం గల అభ్యాసకులను ఉద్దేశించి. అంటే ఇప్పుడు కొంతమంది స్పెషల్ చైల్డ్స్ ఉంటారు కదండి, దే ఆల్సో హ్యావ్ సర్టన్ టాలెంట్ అన్నమాట, దాన్ని గుర్తించడం. ఓకేనా? దాని టాపిక్స్ వస్తాయి దీంట్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిదంటే పార్ట్ సి గురించి మాట్లాడదాం. పార్ట్ సి ఏంటిదండి, లెర్నింగ్ అండ్ పెడగాజీ. ఏంటిదండి, అభ్యాసన మరియు బోధన శాస్త్రం. దీనిలోకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి, 10 మార్క్స్. ఓకేనా అండి? చలో, దీనిలో హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్, హౌ అండ్ వై చిల్డ్రన్ ఫెయిల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ స్కూల్ పర్ఫార్మెన్స్. తెలుగులో చూద్దాం, పిల్లలు ఎలా ఆలోచిస్తారు మరియు నేర్చుకుంటారు, పాఠశాల పరిధిలో పిల్లలు విజయాన్ని సాధించడంలో ఎందుకు మరియు ఎలా విఫలమవుతున్నారు. అంటే దీంట్లో ఏమొస్తుంది అంటే పిల్లవాడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు జనరల్గా, అంటే మేబీ అక్కడ ఫియర్ అని ఉండొచ్చు. ఓకే, లేకపోతే మేబీ అప్పుడప్పుడు పిల్లవాడు కూర్చుని అనుకోండి, మేబీ టీచర్ ఫాల్ట్ కూడా కావచ్చు అప్పుడప్పుడు. లేకుంటే కన్ఫ్యూజన్ ఉండొచ్చు, టాపిక్ చెప్పిన తర్వాత పిల్లవాడికి అది అర్థం కాకపోవడం వల్ల కూడా మేబీ ఫెయిల్ కావచ్చు. లేకపోతే పిల్లవాడే కొద్దిగా ఏంటి పూర్ ఉండొచ్చు ఎడ్యుకేషన్లో. ఇలాంటి కొన్ని టాపిక్స్ వస్తాయన్నమాట, దాని గురించి వస్తాయన్నమాట దీంట్లో. నెక్స్ట్ వన్ చూద్దాం, బేసిక్ ప్రాసెసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, చిల్డ్రన్స్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ అండ్ సోషల్ కాంటెస్ట్ ఆఫ్ లెర్నింగ్. అంటే దీంట్లో ఏమొస్తుంది అంటే టీచర్ ప్లానింగ్ వస్తుందండి. అంటే టీచర్ ప్లానింగ్ వస్తుంది, మెథడ్స్ ఎలాంటివి ఉపయోగించాలి పిల్లవాడిని అట్రాక్ట్ చేసుకోవడానికి. అంటే పిల్లవాడికి ఓవరాల్గా అతను కంటెంట్ రీచ్ అయినా కాలేదా, అతను మళ్ళీ మనకి రిప్లై చేయగలుగుతుందా లేదా, మనం ఎలాంటి టీచింగ్ చెప్తే బెస్ట్ ఉంటుంది, దాని రిలేటెడ్ వస్తుంది అన్నమాట దీంట్లో. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చైల్డ్ యాజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్. తెలుగులో ఏంటిదండి, సమస్య పరిష్కారంగా మరియు శాస్త్రీయ పరిశోధకుడిగా పిల్లవాడు. అంటే దీంట్లో ఏమొస్తుంది అంటే పిల్లవాడు థింకింగ్ లెస్ ఎట్లా ఉంటుందండి, చాలా క్యూరియాసిటీగా ఉంటాడు కదా. మీరు ఒక ఎర్లీ చైల్డ్హుడ్ లెవెల్లో పిల్లవాడిని చూడండి, ఏంటంటే చాలా క్యూరియాసిటీగా ఉంటాడు. అమ్మ అదేమైంది, అమ్మ అది ఎందుకు అట్లా వచ్చింది, డాడీ ఎందుకు అట్లా అయింది, చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దట్ హీ హ్యావ్ క్యూరియాసిటీ టు లెర్న్ అన్నమాట. ఓకే, అది కూడా మళ్ళీ ఏంటిదంటే ఒక సీక్వెన్స్ మేనర్లో ఉంటుంది అన్నమాట. దీనిలో కొన్ని 7 స్టెప్స్ ఉంటాయండి, దాని రిలేటెడ్ వస్తుంది అన్నమాట. 7 స్టెప్స్ ఉంటాయి, అతను ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఒక దాని అనేసి అని, దానిలో టాపిక్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం, ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ చిల్డ్రన్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ ఎర్రర్స్ యాజ్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. దీంట్లో ఏమొస్తాయండి, ఫస్ట్ స్టెప్ ఏంటిదండి, పిల్లవాడి ఎర్రర్ని దొరకబట్టడం. అతను తప్పు ఉందనుకోండి, దాన్ని రెక్టిఫై చేయాలి నెక్స్ట్ స్టెప్. ఓకేనా? నెక్స్ట్ టైం అట్లా చేయకుండా మనం రెక్టిఫై చేయాలి ముందే, దానిలో కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్. ఏంటిదండి, గ్రహణ శక్తి మరియు భావోద్వేగాలు. ఓకే, ఇవి మీరు చెప్పడం అవసరం అనిపిస్తుంది, మీకు తెలిసిన టాపిక్స్. ఈ మీరు జస్ట్ నేమ్ చూస్తేనే గుర్తుపట్టేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటిది, మోటివేషన్ అండ్ లెర్నింగ్, ప్రేరణ మరియు అభ్యాసనం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు లెర్నింగ్, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్. అంటే తెలుగులో ఏంటిదండి, అభ్యాసనానికి దోహదపడే అంశాలు ఏంటి అండి, వ్యక్తిగత మరియు పర్యావరణం అన్నమాట. ఓకేనంటే దీంట్లో ఏమొస్తుంది అంటే ఒక వ్యక్తి నేర్చుకోవాలి అంటే ఏం కావాలి, ఎన్విరాన్మెంట్ పక్కా ఉండాలి. అంటే అతను ఎట్లా నేర్చుకుంటున్నాడు,
ఇప్పుడు కొన్ని environment లో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందండి, ఆ ఫ్యామిలీలో గుడ్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, హై కేరింగ్, హై రెస్పెక్ట్ అన్ని తీరులో ఉంటే అతను కూడా ఏంటి ఒక మంచి మంచి ఎఫెక్ట్ చూపిస్తారు అన్నమాట. అతని పిల్లవాడి ఎదుగుదలలో కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తారు అన్నమాట. అలాంటి దాంట్లో ఉంటుంది అన్నమాట. దీని చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, ఓకేనా, దీని రిలేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సీటెడ్ సిడిపి సిలబస్ ఏంటో అనేసి అండి, పేపర్ 1 వాళ్ళకి అండ్ పేపర్ 2 వాళ్ళకి. ఓకే అండి, ఇలాంటి కంటెంట్ డైలీ వస్తూనే ఉంటాయండి. ఈ సిడిపి సిలబస్ అన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకుంటూ వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రణయ్ సీటెడ్ క్లాసెస్. డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటుందండి దీని మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.